traders, welcome to our best trading tricks channel. Friends, ఈ వీడియోలో మనం LS Blue అకౌంట్ ఉపయోగించేవారు AMO వార్డ్ అంటే ఏంటి, AMO ఆర్డర్ లో మనం ఏ విధంగా ఆర్డర్ ప్లేస్ చేయాలి, ఏంటేంటి ఆప్షన్స్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మన ఛానల్లో ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేవి జరుగుతుంది. డైలీ అనాలిసిస్ లెవెల్స్ అంటే డైలీ మనం వన్ డే ప్రీవియస్ డేనే మనం లెవెల్స్ ఇస్తాము. మనం నెక్స్ట్ డే అనేది ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలనేది కూడా మనము క్లియర్గా చెప్తాము. ఫ్రెండ్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ నేర్చుకోకపోతే మన క్యాండిల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యాండిల్ స్టిక్ కోర్స్ ఉంటుంది, క్లియర్గా నేర్చుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏఎంఓ ఆర్డర్ అంటే ఏఎంఓ ఆర్డర్ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటే ఇప్పుడు మనకు మార్కెట్ ఓపెన్ లేనప్పటికీ కూడా మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. మనం ఎందుకు ప్లేస్ చేస్తామంటే మనం క్లియర్గా వెళ్ళి చూద్దాం. ఇప్పుడు నేను బజాజ్ ఫైనాన్స్ అనేది బై చేద్దాం అనుకుంటున్నా. బజాజ్ ఫైనాన్స్ అది ఎక్కడ బై చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా విండో వచ్చిన తర్వాత ఏఎంఓ ఆర్డర్ అనేది క్లిక్ చేయాలి. ఏఎంఓ ఆర్డర్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో లిమిట్ ఉంటుంది, మార్కెట్ ఆర్డర్ ఉంటుంది, ఎస్ఎల్ ఉంటుంది. ఎస్ఎల్ఎం అనేది పెద్దగా ఉపయోగించాం, దీని నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. ఎస్ఎల్ ఉంటుంది. ఫస్ట్ లిమిట్ గురించి తెలుసుకుందాం. లిమిట్ అంటే ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఓపెన్ కానప్పటికీ బజాజ్ ఫైనాన్స్ అనేది 3275లో నేను బై చేద్దాం అనుకుంటున్నాను. 3275లో నేను బై చేద్దాం అనుకుంటాను లిమిట్. అయితే కానీ ఈ లిమిట్ అనేది ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే మీరు లిమిట్ అని పెట్టి మార్కెట్ ఎప్పుడైతే చేద్దామనుకున్నా ఈ లిమిట్లో చేద్దామనుకున్నప్పుడు లిమిట్ అనమాట 2004 లేకపోతే 5 లేకపోతే 6 3200 6 9 8 ఏదైనా లేదు. మీరు అక్కడ ఒక ప్రైస్ అనేది ఇచ్చేసి బై చేసేస్తే అక్కడికి మార్కెట్ అనేది పోయి మీకు ఎప్పుడైతే లిమిట్ ఇస్తారో ఆ లిమిట్లో అనేది మార్కెట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మార్కెట్ అంటే ఏంటంటే మీరు ఏఎంఓ ఆర్డర్ని బజాజ్ ఫైనాన్స్లో కానీ ఏదైనా ఒక స్టాక్లో కానీ మార్కెట్ ఆర్డర్ బై చేస్తే అప్పుడున్న సిచ్యుయేషన్ ప్రకారం మార్కెట్ ఆర్డర్లో మీకు బై అనేది ఏ ప్రైస్లో రావాలనో మార్కెట్లో ఆ ప్రైస్లో వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఎస్ఎల్ అనమాట. ఎస్ఎల్ అనేది కూడా సేమ్ లిమిట్కి ఎస్ఎల్కి డిఫరెంట్ పెద్దగా ఏముండదు. ఎస్ఎల్ అనేది ఏంటంటే ఒక్కోసారి లిమిట్ ఏమైందంటే ఫెయిల్ అవుతుంది, ఆర్డర్ అనేది ఒక్కోసారి లిమిట్లో రిజెక్ట్ అవుతుంది అనమాట. ఎస్ఎల్ అప్పుడు మనం ఏం చేస్తామంటే 3275లో నేను బై చేయాలనుకున్నప్పుడు ఇక్కడ 75లో బై చేయాలన్నప్పుడు ఇక్కడ 76 ఇచ్చేసి 3275 అనేది మనం ట్రిగ్గర్ ప్రైస్ ఇస్తాం. మార్కెట్ ఏమవుతుందంటే ఈ రెండు ట్రిగ్గర్ ప్రైస్లో 1 రూపీ డిఫరెంట్లకు రాగానే ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ట్రిగ్గర్ అయ్యి మనకు మార్కెట్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్లో ఆటోమేటిక్గా మనకు ఆర్డర్ అనేది ప్లేస్ అయ్యి మనకు ఆర్డర్ అనేది రన్నింగ్ అవుతుంది. ఇంకా మనకు ఎక్కువ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం ఒక స్టాక్ అనేది బజాజ్ ఫైనాన్స్ స్టాక్ అనేది తీసుకున్నాం. ఆల్రెడీ మన ఇక్కడ ఒక 1000 స్టాక్స్ ఉన్నాయి. అయితే వీటిని ప్రతిరోజు మనం ఏదైనా ఒక 100 స్టాక్స్ 10 స్టాక్స్ సెల్ చేయాలన్నప్పుడు సెల్ ఆర్డర్ అనేది చేసినా కానీ ఈ మార్కెట్ అయిపోయేంత వరకు ఏమవుతుందంటే ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుందంటే మనకు సెల్ అనేది దొరకదు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్లకు వచ్చేసి ఏ ప్రైస్లో మనం సెల్ చేయాలనుకుంటామో ఆ సెల్ పెట్టేసి సెల్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా మన అనేది ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్లో పెట్టిన ఆర్డర్ అనేది మనకి మార్కెట్ ఓపెన్ కాగానే ఆటోమేటిక్గా మనకి సెల్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం సెల్లింగ్లో కూడా చూద్దాం. సేమ్ ఇదే బజాజ్ ఫైనాన్స్ మనం సెల్ చేద్దాం అనుకుంటాం. ఇందులో కూడా ఏంటి ఫస్ట్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్కి వెళ్తాం. తర్వాత లిమిట్లో వచ్చేసి మనం ఏ ప్రైస్లో కొనాలనుకుంటామో 3280లో కొనాలనుకున్నప్పుడు లిమిట్ ఇస్తాం. ఆటోమేటిక్గా మనం సెల్ చేస్తే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మార్కెట్ ఓపెన్ కాగానే ఆటోమేటిక్గా మనకు ఆర్డర్ అనేది ఇచ్చేస్తుంది. మార్కెట్ అంటే ఏంటి ఇక్కడ మనకి ఏ ప్రైస్ ఏంటి చూపించదు, ఇందులో స్టాప్ లాస్ అనేది ఉండదు. ఫ్రెండ్స్, మన తర్వాత ఏంటంటే చూసి మనకున్న ప్రాఫిట్ అనేది మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మార్కెట్ ఆఫ్టర్ మార్కెట్ అంటే ఏంటంటే మనం సెల్ చేసిన తర్వాత మనకి ఏ ప్రైస్లో అయితే అక్కడ సెల్ కావాలో అదే ప్రైస్లో మనకి సెల్ అనేది అవుతుంది. ఎస్ఎల్ అంటే ఏంటంటే నేను 3280లో నేను సెల్ చేద్దాం అనుకున్నాను. 280 ఇచ్చేసి 3281 ఇక్కడ మనం ఇచ్చేస్తే ఎందుకంటే మనకి 1 రూపీ డిఫరెంట్ ఏదంటే ట్రిగ్గర్ అవుతుంది ఇక్కడ ప్రైస్ అనేది. ఇక్కడ ట్రిగ్గర్ అయ్యి మనకు మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ మనకు ఆర్డర్ అనేది సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇలా మనం అనేది సెల్ చేసిన తర్వాత మార్కెట్లోకి వెళ్ళి అన్ని మనకి ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ కాగానే మనం పెట్టిన ఆర్డర్స్ అన్నీ ఆటోమేటిక్గా మనకి ప్లేస్ అవుతాయి. ప్లేస్ అయ్యి మనకు ప్రాఫిట్ ఇచ్చినప్పుడు మనం తర్వాత ఏం చేయాలి అనేది ఎగ్జిట్ అనేది అప్పుడు మనం చేసుకుంటాం. ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటే ఇది సింపుల్ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.